తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉంటాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. జీవముల దేవుని సన్నిధానంలో నీ గోడలు కూలిపోయినాయా? బ్రతుకంతలాగా అయిపోతుందని అనుకోలేదు. బ్రతుకే, నా జీవితమే అగమ్య గోచరం అయిపోయిందని అనుకుంటున్నావా? పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించి ఈరోజు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానము, నీ గోడలు తిరిగి కట్టబడతాయి. గోడ కూలిపోవటం అంటే కుటుంబంలో ఒక మనుషుడిని కోల్పోవటం అన్నమాట. లేకపోతే దూరం అయిపోయిన స్థితి, ఆర్థికంగా అన్ని విషయాల్లో పడిపోయిన స్థితి, లేదా భర్తను కోల్పోయిన స్థితి, భార్యను కోల్పోయిన స్థితి. గోడ అనేది అనేక రకాల అర్థాలను సూచిస్తూ ఉంటుంది. కానీ బ్రతుకు కూలిపోయింది, నా బ్రతుకే ఇలా రోడ్డు పాలైపోయింది, బజారు పాలైపోయింది అని అనుకుంటున్నావేమో. దేవుడి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఎంత గొప్ప అంటే, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. మరలా నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ప్రభు ఎలాగ జరుగుతుందండి? ఎలా కట్టబడుతుంది? దీనికి అసలు జవాబు ఏంటి? ఎలా నమ్మాలని అనుకుంటున్నావా? దేవుడే తన దూతలను పంపించి కడతాడు. ఆయన 24 పెద్దలు ఉన్నారు అక్కడ. ఆ పెద్దలను ప్రత్యేకంగా మన బ్రతుకులను కట్టడానికి ఆయా సమయంలో వారు ప్రత్యక్షం అవుతూ ఉంటుంటారు భూలోకంలో. వారే ఆశ్చర్యకరంగా కార్యాలు జరిగించుకుని వెళ్ళిపోతుంటుంటారు. అంటే మెల్కీసెదెకు లాంటి వారు అనమాట 24 పెద్దలు. అంటే 24 పెద్దలు అంటే మీకు అర్థం అవ్వాలంటే, మెల్కీసెదెకు అనే ఒక మనుషుడు వచ్చినట్టుగా యాజక రూపంలో ఉండి అబ్రహామును బ్లెస్ చేసి వెళ్ళిపోయాడు. అలాగనే నిన్ను దీవించటానికి, నీ గోడలు కట్టడానికి, మరలా ప్రతిష్ఠ చేసి నిన్ను ఆనందంగా నిలబెట్టడానికి 24 పెద్దలు, అద్భుతమైనటువంటి పెద్దలు ఉన్నారు భూలోకంలో. మనకి పెద్దరికం ఇవ్వటానికి, భూలోకంలో మనల్ని పెద్దవాళ్ళుగా చేయటానికి ఆ పెద్దలు వచ్చి మనల్ని పడిపోయిన స్థితిని, మన గోడల్ని, మన బ్రతుకుని తిరిగి కడతారు. నీతో ఈ ప్రార్థన శక్తిలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. తిరిగి కొత్త సంతోషాన్ని చూడబోతూ ఉన్నావు. ఎప్పుడు ఊహించిన ఆనందాన్ని చూస్తావు. ఎలా చూస్తానంటే, ఈరోజు దేవుడు నీకు మాట ఇచ్చాడు, వెంటనే శుభప్రదమైన దినాలు చూస్తావు, శుభప్రదమైన ఆనవాళ్ళు కనబడుతుంది, దేవుని స్తుతిస్తావు.
నీ దుఃఖ దినాలన్నీ ముగించబడతాయి. మరలా చూడండి, నీ గోడలు మరల కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడను. మరలా కొత్త స్నేహితులు, కొత్త కుటుంబాలు, కొత్త పనివారు, స్నేహితులు, మళ్ళా కొత్త వ్యాపారాలు, అన్ని రకాలుగా కూడా దేవుడిని విశాలపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో మాట్లాడి ఉన్నాడు. నీ పరిచర్యను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ యొక్క కుటుంబంలో నీవు తలపెట్టే ప్రతి పనిలో నూతనత్వాన్ని దేవుడు నీకు ఇచ్చి దాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ దినము దేవుడు బలమైనటువంటి మాటను మీకు బోధించటానికి ప్రభు నాకు సహాయము చేశారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. అందరూ బైబిల్ ఉన్నవారు తెరవండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము. ఇక్కడ అద్భుతమైనటువంటి మాట మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ప్రియులరా, ఈ దినము దేవుడు తన సేవకుడి ద్వారా మీకు బయలుపరుస్తున్న గొప్ప మాట, వర్తమానం ఏంటంటే, నీకు ఉన్న యుద్ధము, నీవు కలిగి ఉన్న సమస్య నీది కాదు, అది దేవుడిది. ఆమేన్. జయము దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. యుద్ధము యెహోవాదే. ఇంకంతకంటే ఏం కావాలి నీకు? ఈ వర్తమానం. నీ కుటుంబంలో ఉన్నటువంటి యుద్ధము, కుటుంబంలో బ్రతుకుతున్నావే కానీ భర్త దగ్గర ఉంటున్నావు, అత్తమామల దగ్గర ఉంటున్నావు, తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నావు, కుటుంబంలో ఉంటున్నావు, అన్ని పనులు చేస్తున్నావు, కానీ నీ హృదయములో అంతరంగములో శాంతిని కోల్పోయి దినదినము క్షీణ దశలోకి నీ హృదయము ప్రయాణము చేస్తూ మనశ్శాంతి లేకుండా నీతోనే దేవుడి దినము మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడవలసిన పని లేదు, నువ్వు కృషించిపోవలసిన పని లేదు. యుద్ధము యెహోవాది. ఆమేన్. హల్లెలూయా. ఏ విషయము నీకు నచ్చలేదో, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, నీకు జవాబు దొరకని సమస్యగా ఉన్నదే అని ఏడుస్తున్నావో, ఈ దినము పరలోకము నుండి దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట, యుద్ధము యెహోవాదే. ఆమేన్. దావీదు చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్తా ఉన్నాడు. పైగా ఎలాంటి సమయంలో దావీదు చెప్తున్నాడంటే, దావీదు భరించలేనంత కష్టంలో చెప్తున్నాడు ఇది. రెండవది, శోధన వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు. 6 మూరల జానడు గొల్యాతు సూర్యుడు ఉన్నాడు అక్కడ. ఫిలిస్తీయుడు, చాలా ఎత్తైన మనుషుడు, ఐరన్ షూట్ వేసుకున్నాడు, బల్లెం పట్టుకున్నాడు, ఈటే ఉంది, ఖడ్గం ఉంది, అన్నీ ఉన్నాయి, పెద్ద పెద్ద జోళ్ళున్నాయి. ఆ మనుషుడిని తెగ నరకటానికి ఎక్కడ కూడా ప్లేస్ లేకుండా ఉంది. ఆ 6 మూరల జానడు గొల్యాతుని ఎవరైనా కొట్టగలరా? ఎవరైనా పడగొట్టగలరా? ఎవరైనా ఈ మనిషి మీద జయము పొందితే ఆ మనిషికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు సౌలు మహారాజు. నేను ఇజ్రాయేల్ దేశాన్ని దర్శించినప్పుడు ఈ స్థలాన్ని నేను దర్శించాను. ఈ రోజుకి ఆ గొల్యాతు సూర్యుడు దావీదు నిలబడి యుద్ధము చేసింది, అంటే పోరాడింది. ఈ మాట ఏ ప్లేస్లో ఉండి మాట్లాడాడో ఆ స్థలంలోకి వెళ్ళి నేను కొంచెం రీసెర్చ్ చేసి నేను మీతో మాట్లాడుతున్నాను. కుటుంబీకులందరూ ఉన్నారు, ఇశ్రాయేలీయులందరూ ఉన్నారు. ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతుని ఎవడు కొట్టలేకపోతున్నాడు. ఈ దావీదు అంటున్నాడు వచ్చి, అన్నలారా నేను వెళ్ళి కొట్టేస్తానన్నాడు. కూర్చో అన్నారు. లేదు లేదు నేను కొట్టేస్తానండి. చివరికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏంటి కొడతాను అంటున్నాడు ఏంటి అని రాజు దగ్గర తీసుకెళ్తే రాజు అన్నాడు, నువ్వేం చేస్తావు? ఆడొక్క దెబ్బకి నిన్ను చంపేస్తాడంటే సౌలుతో అన్నాడు దావీదు, నేను సింహాన్ని చీల్చి పడేశాను, ఎలుగుబంటిని చీల్చేశాను, పలానా
రోడ్డు మీద, పలానా చౌరస్తలో, పలానా చెట్టు దగ్గర, ఆ ప్రాంతంలో, ఆ కొండ పక్కని అని కొన్ని ఎవిడెన్సులు చూపిస్తే సరే ఏదో ఒకటి చేస్తావులే పో అని చెప్పి ఆ గొల్యాతు సూర్యుడి మీద కుదలేరు. ఆ 6 మూరల జానుడు గొల్యాతు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదుకి ఐరన్ షూట్ వేశారు, ఖడ్గం ఇచ్చారు, బల్లెం అన్నీ ఇస్తే ఇవన్నీ నాకు అలవాటు లేవు, మరి ఎలా యుద్ధం చేస్తావు? వీటితో కాదు నేను యుద్ధము చేసేది, యుద్ధము యెహోవాదే, నాకు కత్తి ఖడ్గము బల్లెముతో పని లేదు, ఆయన ఆత్మతో నాకు పని ఉంది. ఆమేన్, హల్లెలూయా. అయితే అన్ని తీసేశారు. తీస్తే గొర్రెలను కాచుకునేటువంటి అలవాటు మీద కర్ర పట్టుకుని వెళ్తున్నాడు దావీదు. చిన్న సంచి ఒకటి ఉంది ఆయనకి. కర్ర పట్టుకుని వెళ్తూ ఉంటుంటే అడంటున్నాడు, 43వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 43వ వచనం. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. చూడండి, ఆ ఫిలిష్తీయుడు అంటున్నాడు, కర్రట్టుకుని వస్తున్నావు ఏంటి? నేను ఇన్ని ఆయుధాలతో ఉంటే నీవు ఆయుధాలు లేకుండా కర్ర పట్టుకుని వస్తున్నావు, నేను నీకు కుక్కలా కనబడుతున్నానా? నా దేవుని దృష్టికి నీవు కుక్కవే అనుకున్నాడు అంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే చూద్దామంటే చూద్దాం అనుకున్నాడు. వెంటనే దావీదు కర్ర పట్టుకుని వస్తూ ఉంటుంటే ఈ గొల్యాతు తన దేవతల పేరిట పూజ చేస్తున్నాడు, దండం పెట్టుకుంటున్నాడు. ఒక్క దెబ్బతోటే బోని కొట్టాలండి అని తన నమ్మిన ఆ దేవత పూజ చేస్తూ ఉన్నాడు. తన దేవతల పేరిట దావీదుని శపిస్తున్నాడు. ఏ దేవతను నమ్ముకున్నాడో, ఏ దైవం అని కొలుచుకున్నాడో ఆ దైవానికి ఫిలిష్తీయుడు ప్రార్థన చేస్తున్నాడు. నా దగ్గరికి వస్తున్నాడు, వీడి కాళ్ళు జారిపోయి కింద పడిపోవాలి, లేదా ఆడు సడన్గా చచ్చిపోవాలి, నేను ముట్టుకోకుండానే ఆడు చచ్చిపోవాలి, ఈ ప్రజలందరూ చూస్తూ ఉండగా జరగాలి అని ప్రార్థన పూజ చేస్తున్నాడు. చేసి శపిస్తూ ఉన్నాడు. బాగా గమనించండి, నీకు విరోధంగా ఎవరైనా చేతబడి చేస్తున్నారా? నీకు విరోధంగా ఎవరైనా శపిస్తున్నారా? నీ పిల్లలు పాడైపోవాలని, నీ పిల్లలు బాగుపడకూడదని, నీ కుటుంబం సర్వనాశనం అయిపోవాలని, నీ భర్తని విడిచిపెట్టాలని, నీ ఇల్లు చింపిన ఇస్తరులాగా అయిపోవాలి, అలాగ నేను చూడాలని ఎవరైనా కోరుకుంటున్నారేమో, వారి ముందు దేవుడు నీ పక్షముగా యుద్ధము చేయనై ఉన్నాడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. ఎవరు నీ కుటుంబాన్ని ముట్టుకోవడానికి లేదు, ఏ దుష్టుడు నీ దగ్గర ఏలుబడి చేయటానికి లేదు. నీవు బయట అందరికీ కనబడే ఆయుధాలు, బలాలు, ఆస్తి, అంతస్తు లేకపోవచ్చు, కానీ దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ ఫిలిష్తీయుడు అంటున్నాడు, నేను కుక్కనా అని చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. శపించి అంటున్నాడు, దా నా దగ్గరికి రా, నీ పని చెప్తాను. ఏమంటాడు ఇక్కడ 44 వచనం, నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు ముందు కేకలేస్తున్నాడు, రారా రా, నీ పని అయింది చెప్తాను, నిన్ను తెగ నరికి కాకులకి గెద్దలకి వేస్తా, మిగిలిన బోనులు పైకి ఎగరకపోతే కింద భూమృగాలకు వేస్తా, రా అంటున్నాడు. ఆ మాటలు విన్నప్పుడు ఏమైపోవాలి అసలు దావీదు? అమ్మో అని భయపడాలి, కానీ దావీదులో భయం లేదు. దావీదు ఏ కోణములో కూడా భయముగా చూడట్లేదు. దావీదు హృదయం అంతా విజయము నిండి ఉన్నది. ఎందుకు దావీదు హృదయము విజయము నిండి ఉన్నదంటే, దైవజనుడు సమూయేలు ప్రవక్త తైలముతో
దావీదు శిరస్సు మీద నూనె పోసి అభిషేకము చేశాడు. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమార్థముగా గట్టిగా చప్పట్లు ప్రభువును స్తుతిద్దాం. ప్రైజ్ గాడ్. ఆత్మ ఉన్నప్పుడండి ఎలాంటి గొల్యాతు సూర్యులు ఉన్నా, ఎలాంటి మాటలు విన్నా భయం అనేది రాదు మనకి. ఆమేన్. ఎలాంటి అప్పుల వాళ్ళు నిన్ను భయపెట్టినా నువ్వు భయపడకు, రోగము నిన్ను భయపెడుతున్నా భయపడకు. నీకు ప్రార్థించడానికి నేనున్నాను, తప్పించి విజయం ఇచ్చడానికి దేవుడు ఉన్నాడు. ఇంకెందుకు భయం నీకు? నీ ఇల్లు కూలిపోతుందేమో, నీ ఉద్యోగం పోతుందేమో, అయ్యో 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 భయపడకు. అసలు భయం అనేది మన బ్లడ్లోకి రాకూడదు. అంతే. దేనికి భయపడేది? ఎవడేం చేస్తాడు? ఏదేం చేస్తుంది? ఏ శక్తి మనల్ని ఏమి చేయలేదు. నీ చుట్టూ బలమైన దేవుని దూతలు ఉన్నాయి. నీ ప్రయాణమైనప్పుడు ఆయన కాపాడుతాడు. నువ్వెక్కడ కాపురం ఉన్నా ఆయన నిన్ను కాపాడుతాడు. ఎటు పోయినా ఆయన నీ ఆత్మ నీతోనే వస్తుంది. ఈ దావీదు గొల్యాతు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒరే నేను కుక్కలా కనబడుతున్నానా అన్నాడు ఫస్ట్. రెండోది వీడు ఎంత ధైర్యంగా వచ్చేస్తున్నాడు మొండోడ్లాగా అనుకున్నాడు మరి ఏంటో, మళ్ళీ పూజ చేయటం మొదలుపెట్టాడు. రెండోది. మూడోది ఏం చేస్తున్నాడు? శపిస్తున్నాడు. మిమ్మల్ని ఎవరైనా శపిస్తే ఏం చేయాలి మీరు? హలో, మిమ్మల్ని ఎవరైనా తిడుతున్నారనుకోండి, మీరు ఏమనాలి? ఇంకో 2 తిట్లు తిట్టమ్మా అనగలవా? భలే శపిస్తున్నావమ్మా నన్ను అబ్బా అనగలవా? ముచ్చెమట్లు పట్టేస్తా, నీకు కోపం వచ్చేస్తుంది. కొంతమంది చెప్పించటం ఇండైరెక్ట్గా చెప్పిస్తారు. ఎవరో రోడ్డు మీద లేవని తిడుతుంటుంది ఒక్కొక్క అత్తగారు కోడలను వంకెట్టి. నా ప్రియ సహోదరులరా, నీకు విరోధంగా ఎవరు ఏం మాట్లాడినా నువ్వు దేవునికి స్తోత్రం చెల్లించగలిగితే చాలు. ఆయన నీ పక్షముగా గొప్ప విజయం ఇస్తాడు. వాడు చెప్పిస్తున్నాడు పక్కని, తర్వాత కత్తి చూపిస్తున్నాడు, వాడు బలాన్ని చూపిస్తున్నాడు. కనపడేది ఏదీ లేదు దావీదు దగ్గర. కానీ దావీదు అంటున్నాడు, యెహోవా ఈ దినమున నిన్ను నా చేతికి అప్పగించను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. 46వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. ఈ దినమున, నాతో చెప్పండి, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. హల్లెలూయా. నువ్వు ఏ యుద్ధము, ఏ పోరాటములో ఉన్నావో, ఏ శత్రువుతో నువ్వు ముందుకెళ్తున్నావో దేవుడి దినము నీ చేతికి అప్పగిస్తున్నాడు. నమ్ముతున్నావా? నీ చేతికి సమస్యను అప్పగిస్తే నీవు 3 ముక్కలు చేసి అవతల పాడేస్తావు. అంతే, కృష్ణానదిలో పాడేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ మీద ఏలుబడి చేస్తున్న శనైనా, దరిద్రతైనా, ఆర్థిక సమస్య అయినా, రోగమైనా నీ మీద ఏలుబడి చేయకుండా నీ చేతికి దేవుడు అప్పగిస్తున్నాడు కనుక దాని విషం తీసేస్తావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు సమస్యని నీ చేతికి అప్పగిస్తున్నాడు. అవసరమైతే దాన్ని తీసుకెళ్ళి అగ్నిలో పాడేస్తావు. అవసరమైతే గొయ్యి తీసి కప్పెట్టి సమాధి చేస్తావు. ఎందుకంటే దేవుని ఆత్మాభిషేకము నీ మీద ఉన్నది. అందుకని దావీదు అంటున్నాడు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నిరీక్షణతో మాట్లాడుతున్నాడు. ఎంత పెద్ద శోధనలో ఉన్నా మన నోటి నుండి వచ్చే మాట దమ్ముగా రావాలి. ఒకవేళ అప్పుల బాలో ఇల్లు అమ్ముకుంటున్నా సరే, ఇల్లు అమ్మిన రోజు అవసరమైతే రిజిస్ట్రేషన్ చేసే రోజు ఉన్నవన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది అని ఏడన అవసరం లేదు. బంగారం అమ్ముకున్నప్పుడు ఏడన అవసరం లేదు. బంగారం తాకట్టెట్టుకుంటే ఏడపో అవసరం లేదు. ఎందుకు అంటే చెప్పండి చెప్పండి, ఏది అమ్ముతున్నావో అది 7 రెట్లు దేవుడి చేతికి అప్పగిస్తాడు.
ఏది పోగొట్టుకుంటున్నావో 7 రెట్లు నోట్ చేసుకోండి. పెన్ను కాగితం ఉంటే 7 టైమ్స్ దేవుడిని చేతికి అప్పగిస్తాడు. పరలోకం నుండి ఒక మాట దేవుడు మీకు ఇచ్చాడు. ఏడవకండి. కోల్పోతున్నప్పుడు, అమ్ముకున్నప్పుడు, అన్ని పోతున్నప్పుడు పోయిన ఏడనవసరం లేదు. పోనీ దేవుడు 7 రెట్లు నాకు ఇస్తాడని ఈ రోజు నుండి నీవు మాట్లాడాలి. అది సాతానంటది. ఉన్నది పోతే 7 రెట్లలాగా వస్తుందంటే, మా కుటుంబంలో మేము అన్నీ కోల్పోయాం. కట్టుకున్న ఇల్లు కూడా మేము అమ్ముకోవాల్సి వచ్చింది రోజు. నాన్న ఒకటే మాట అన్నాడు, బాబు ఇల్లు మీరు ఇచ్చారా, పోన్లేండి మీరే తీసేసుకున్నారు, పోన్లేండి ఈ మందిరంలోనే ఇలా గడుపుతాను బాబు అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆ రాత్రి నాన్నను దర్శించాడు. అదే రాత్రి దర్శించి, ఇదిగో నీకు ఇల్లు ఇస్తాను, భూమి ఇస్తాను, ఏడవకు అన్నాడు. పెద్ద మనిషి స్వరం వచ్చి, ఏడవకు, నీకు ఇల్లు ఇస్తాను, భూమి ఇస్తాను, ఏడవకు అన్నాడు. ఉదయాన్నే నాకు ఆ బాధ అంతా పోయింది అన్నాడు. అంతే. ఆమేన్. ఒక్క మాటతో శుభప్రదమైన నిరీక్షణ వచ్చేసింది ఆయనకి. యుద్ధమే యెహోవాదే. దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు ద్వారము తెరిచాడు. మమ్మల్ని బహు ధనవంతునిగా దేవుడు ఆశీర్వదించాడు. ఇల్లు ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, ఇల్లులు ఇచ్చాడు, భూములు ఇచ్చాడు. ఆమేన్. మొన్న అనిపించింది, చాలు బాబు నువ్వు ఇచ్చిన వాటికి చాలు, అన్నీ ఇచ్చేసావు. ఒక పరీక్ష. ఆమేన్. దేవుడు సమయం వచ్చినప్పుడు నిన్ను పరీక్ష చేస్తాడు, కానీ నిన్ను నాశనము చేయడు. ఎందుకంటే నీ పక్షముగా ఉన్నవాడు గొప్పవాడు. బహుశా నీ దగ్గర పెట్టుబడి ఉండకపోవచ్చు, నీ కంపెనీ ఉండకపోవచ్చు, నీకు పెద్ద సేవ లేకపోవచ్చు, అందము లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు, ఏది లేదని ఏడుస్తున్నావేమో, అన్నీ కోల్పోయినని ఏడుస్తున్నావేమో. దేవుడు 7 టైమ్స్ నమ్మగలిగితే 7 రెట్లు ఆశీర్వాదము దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి రిసీవ్ చేసుకోండి. నువ్వు గొల్యాతును చూసి భయపడకు, ఎవరెవరి గురించో మాటలు విని భయపడకు. నీకు నీ దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. యుద్ధమై యెహోవాదే. హల్లెలూయా. ఏది కోల్పోయావో మరలా నీ నోటితోటే సాక్షిగా నిలబెట్టి వాడుకుంటాడు నిన్ను. పోయిన నీ కుటుంబాన్ని మరలా తిరిగి కడతాడు ఆయన. మీరు ఏం చేయాలంటే శుభప్రద నిరీక్షణతో మాట్లాడాలి. వ్యాపారంలో లాస్ వచ్చినా దీవెనగా మాట్లాడాలి. ఎవరు అన్యాయం చేసినా ఆశీర్వాదంగా మాట్లాడాలి. యుద్ధము మీది కాదు, యుద్ధము యెహోవాదే. ఆడు కత్తులట్టుకుని కటార్లట్టుకుని రెడీగా ఉంటే వాడేమో దేవతల పేరట శపిస్తున్నాడు దావీదుని. దావీదు అంటున్నాడు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించు అని చెప్పి, నువ్వు కాదు ఆకాశ పక్షులకి వేయటాను, గెద్దలకి మాంసము నేనేస్తాను నీ మాంసాన్ని. తను మాట్లాడే చోట లోక సంబంధంగా ఏ బలము లేదు, తను మాట్లాడే చోట అన్ని బలాలు ఉన్నాయి ఫిలిస్తీయుడికి. మనం దేన్ని నమ్మగలదు? మనం ఏమీ లేని దావీదుకి దేవుని ఆత్మ ఆవరించి ఉంది. అందరు తలలో వంచండి, అందరు తలలో వంచండి. యుద్ధము యెహోవాది. నా వైపు చూస్తున్నావా బాబు? నా వైపు చూస్తున్నావా? నేను బాధలో ఉంటే నువ్వు నాతో మాట్లాడేవు దావీజనుడి ద్వారా. నీకు విరోధంగా ఏదైనా పాపం చేసేనేమో క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచు బాబు. ఇక నేను పాపము చేయనయ్యా. ఈ అభిషేకం ద్వారా దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. ప్రతిసారి ఆత్మ నీ మీదకి వస్తుంది కనుకనే
నీకున్న బాధల్లో చనిపోకుండా బ్రతుకుతున్నావు. అది నీ జ్ఞానము కాదు, నీ తెలివి, నీ బలము కాదు. దేవుని ప్రేమని నావరించి ఉంది, దేవుని ఆత్మని నావరించి ఉంది. ఏడుస్తున్నావా? ఈ కష్టం ఎలా పోతుంది? ఈ శ్రమ ఎలా పోతుంది? ఈ బాధ ఎలా పోతుంది? నేను భరించలేకపోతున్నాను. ఈ జీవితాన్ని నేను, ఈ బండిని గెంటలేకపోతున్నాను. నాకు అన్యాయమే జరిగింది, నా వల్ల కాదు. ఏడుస్తున్నావా? గుండె నిండా కన్నీళ్ళు ఉన్నాయి నాకు, ఎవరికి చెప్పుకోలేక ఏడుస్తున్నానని ఏడుస్తున్నావా? ఏ మనిషికైనా చెప్పుకుంటే హేళనగా మాట్లాడతారని నీలో నీవే ఒంటరిగా ఏడుస్తున్నావా? కనీసం ధైర్యం చెప్పేవారు ఎవరు లేరని ఏడుస్తున్నావా? ఎవరైనా నమ్మకమైన మనిషి ఉంటే గట్టిగా పట్టుకుని ఏడవాలని ఉందని ఏడుస్తున్నావా? ఎంత బాధ ఉన్నా హృదయంలో దాచుకుని పైకి అలాగ బ్రతుకుతున్నావా? యేసు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యేసయ్యదే, యుద్ధము యేసయ్యదే. అందరం ప్రార్థనలో ఉందాం. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను బాబు, నా హృదయంలో నిన్ను చేర్చుకుంటాను బాబు, నా గుండె నిండా నువ్వు ఉండాలి బాబు అని ప్రార్థనలో ఉండండి.